హాయ్ గైస్. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మలేరియా ఫీవర్. సో మలేరియా ఫీవర్ అంటే కూడా ఇది మస్కిటో బైట్ వల్ల వస్తూ ఉంటుంది అనమాట. ఇది దేనివల్ల అంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో బైట్ చేయడం వల్ల ఈ మలేరియా ఫీవర్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ మలేరియా ఫీవర్ వచ్చినప్పుడు దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. 4 టైప్స్ ప్లాస్మోడియం పారాసైట్, ప్లాస్మోడియం వైవాక్స్ ఉంటుంది, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఓవేల్. దీంట్లో మనకు వచ్చేది ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మనకి ఇండియాలో మోస్ట్ కామన్ అనమాట. ఇది బైట్ చేసినామంటే ఇది కూడా రాదు. డెంగ్యూ ఫీవర్ లానే ఇది కూడా మనకి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో బైట్ చేసిన తర్వాత 7 to 30 days మధ్యలో మనకి ఈ ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఫీవర్ వచ్చినప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ విత్ చిల్స్ అండ్ షివరింగ్ అనమాట. జ్వరం ఉంటుంది, బాగా వణుకుతూ ఉంటారు, అండ్ ఆల్సో వామిటింగ్స్, మోషన్స్, మజిల్ పెయిన్స్ ఉంటాయి, బాగా వీక్ ఉంటారు, డిఫికల్టీ బ్రీతింగ్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇంకా లాస్ ఆఫ్ హెపటైట్, ఎనరోక్సియా ఉంటుంది అనమాట. అది ఎనరోక్సియా అంటే ఏంటంటే మనలో ఆకలిని చంపేస్తుంది, ఆకలి అవ్వదు, బాగా నీరసం అయిపోతూ ఉంటారు. వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది క్యూర్ చేయొచ్చు వెంటనే. దాన్ని లేట్ చేసే కొద్దీ డేంజర్ సైన్స్ ఎలా ఉంటాయంటే అన్కాన్షియస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పేషెంట్ మైట్ బి అన్కాన్షియస్, అండ్ ఆల్సో కన్వల్షన్స్ వస్తాయి, అండ్ బాగా వామిటింగ్స్, కంటిన్యూస్గా వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, ఎనిమిక్ అయిపోతారు, జాండీస్ వస్తుంది, ఎల్లోయిష్ ఆఫ్ ఐ అనమాట. ఐ మొత్తం బాగా ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటుంది, జాండీస్ వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే దానికి టెస్టులు చేయించుకోవాలి. సో మనకి టెస్టులు అనేవి ఎక్కడ దొరుకుతున్నాయంటే పిహెచ్సిలో జరుగుతున్నాయి. మీ దగ్గర ఉన్న పిహెచ్సికి వెళ్ళి ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే దీనికి టెస్ట్ చేయించుకోండి. ఆర్డిటీ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్ కిట్ మనకి చాలా అవైలబుల్గా ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకోండి. దానికి ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే దానికి దగ్గర ట్రీట్మెంట్ కూడా అక్కడే ఇస్తారనమాట. దాన్ని మనం వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటేనే మనం దాని నుంచి క్యూర్ అవ్వగలుగుతాం. లేకపోతే సివియర్ ఫామ్ అయిపోయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.